నిలబడతా ఉంటే కాదు, నన్ను గౌరవించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు, తెలుగు జాతి ఉనికి కాపాడాలని, ఆత్మ గౌరవాన్ని కాపాడాలని, పేదలకు సన్నిహితంగా ఉండి సేవ చేయాలని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే చరిత్రలో చరిత్ర ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటారు. నిన్ననే మనం చూసాం, బాలకృష్ణ గారు కూడా ఒక కథానాయకుడు పిక్చర్ అయింది తీసుకొచ్చారు. మీరు ఎన్టీ రామారావు గారి ఒక శ్రీకృష్ణుడిగా కానీ, ఇంకో పక్క ఒక వెంకటేశ్వర స్వామిగా కానీ అనేక వేషధారణలో మీరు చూస్తే ఆ పాత్రలన్నిటికీ ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఈరోజు అలాంటి వ్యక్తి యొక్క జీవితం రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన కానుక ఒక శాశ్వతమైన కానుక ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పనిచేస్తాం, తెలుగు వారి అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఎప్పుడూ ఆయన సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని నిర్వచిస్తే నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజమే నా ధ్యేయంగా పనిచేస్తున్నా, నా జీవితాంతం పేదవాళ్ల కోసమే ఉంటాను, మీ సేవలోనే ఉంటాను, మీకు అన్ని విధాల మేలు చేయడంలో నేను ముందుంటాను. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ఇప్పటికే అనేక కార్యక్రమాలు, విభజన జరిగింది, మీరెవరు ఊహించలేదు, భయపడిపోయారు. విభజన జరిగింది, ఆస్తులు లేవు, ఆదాయం లేదు, పింఛన్లు వస్తాయా, మా పిల్లలకు ఉద్యోగాలేంటి, రాజధాని